నిత్యానందము నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించేదము. ప్రభు సముఖములో అనుభవించేదము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాము. పరలోక రాజ్యంలో మనం నివసించబోతున్నాము. నిత్య ఆనందము, నిత్య సంతోషము, నిత్య సుఖము. మనకు అక్కడ కష్టాలు, వేదనలు, బాధలు, రోగాలు ఇవేమీ ఉండవు. నిత్యము ఆయనని సంతోషముగా ఆరాధించబోతున్నాము. అట్టి ఆశ నీకు కూడా కలిగి ఉందా? నీవు కూడా ఆయన్ని నిత్యము సంతోషంతో ఆరాధించాలని ఉందా? ఇప్పుడే యేసయ్యని నీ నిజ రక్షకుడిగా అంగీకరించు. యేసయ్య నిజ దేవుడని, సత్య దేవుడని నమ్ము. ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన్ని విశ్వసించు. తప్పకుండా ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు.